జై వాసవి నేను కనిపిస్తా ఉన్నానా? జై వాసవి నేను మీ శృతి కార్తిక్ మీ ఎన్ఆర్ఐ మోడరేటర్. దుబాయ్ ఇంకా మీ అందరికి స్పెషల్ రెసిపీస్ చూపించేదానికి నేను ఈ బదు లైవ్ వచ్చినాను. Are you able to see me? Please ఒక కమెంట్ చేయండి. I am not able to see you all. Yes. Hi Ramya. Ashwini garu hi. Kavita akka hi. Jai Vasavi. Okay, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. హాయ్ అందరికి. అందరూ ఏం చేస్తా ఉంటారు? కాఫీ అయినా? నాకైతే ఇప్పుడు లంచ్ టైం. సో మీ అందరకు దుబాయ్ డెలికసీస్ అండ్ ఫ్యూ అదర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపించి నేను ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడైతే ఏమీ తినలేదు ఇంకా. ఆర్ యూ ఆల్ రెడీ? ఓకే, లెట్ మీ స్టార్ట్. కవిత అక్క స్టార్ట్ చేస్తాను. రమ్య ఐ విల్ స్టార్ట్. So before I start, I would like to thank Kavita Akka for this wonderful, beautiful, amazing opportunity, and thank you Ramya. Live series chala baga vastandi. I'm enjoying each and every live. You know, I can't believe nenu live lo vachinana ani. I'm so excited also. ఓకే, ఇంకా మీకు సానా బోర్ చేయక సానా మాట్లాడక రెసిపీస్ చూస్తాం కదా. ఓకే, బిఫోర్ దట్ నేను దీపం అంటిస్తాను. అందరికీ కనిపిస్తా ఉందా? నేను ఒక గణేష పెయింట్ చేసినాను, అదే పెట్టినాను. గజముఖనే గణపతి నినగే వందనే ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರುವನೇ. ಗಜಮುಖನೇ ಗಣಪತಿಯೇ ನಿನಗೆ ವಂದನೆ, ನಂಬಿದವರ ಪಾಲಿನ కల్పతరువనే. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. So everyone like ki ippudu join ayindaru. I am here all the way from Dubai. Me mundu vachinanu to show amazing recipes. Me andruku definitely ishtamaitundi ani anukunnanu. oka nimishmu camera set chesta unnamu. Yes, everything fine kada? Comment lo cheppandi if you are not able to see me or if you see any problem. Okay, let me go ahead and start my live. So ibadu emappa ante mi andaruku telusu nenu Dubai lo undedi. So Arabian sweet చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఇప్పుడు బెంగళూరులో there are lot of Arabic sweet shops and the sweets are so amazing. Ante it's not too sweetish, it's a different recipe ani cheppochu. So let me not describe more. So nenu inka start chestanu. So Kavita akka, Ramya, Shravani, Jyoti, and I can see many others. Sorry, comment scroll aitandi nenu evi chuse kaitale because the camera is far. So if any problem please comment lo pettandi. Padma, hi. So hi to my all beautiful moderators. I'm so happy badu nenu live vachilledaniki. Once again thank you Kavita akka and Ramya. Okay, let me go ahead and start. So quick ga start chestanu because I am planning to show more recipes. Hope I will complete. నేను ఏమేం అనుకోవడాను. Hopefully I will do it. I really don't know. Okay,
దీంట్లో అండ్ బటర్ అండ్ some pistachio powder. ఎంత సింపుల్ గా ఉంది కదా. అండ్ ఫర్ దిస్ ఐఎమ్ బేకింగ్. సో మీకు కనిపిస్తుందా? ఐఎమ్ యూజింగ్ మై oven here. ఓకే, స్టార్ట్ చేసిన రెసిపీ స్టార్ట్ చేసిన. ఓకే, సో నేను ఈ మధ్య కునాఫా చేసేదానికి ఐ హ్యావ్ యూస్డ్ వెరీ థిన్ సేమియా. కునాఫా సేమియా అని ఇక్కడ దొరుకుతుంది. ఈవెన్ ఇండియాలో మీరు వీట్ సేమియా యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సేమ్ యాజ్ దట్. కనిపిస్తుందా మీకు? ఇట్స్ వెరీ థిన్ సేమియా. ఏమనొచ్చు, చాలా తిన్నగా హెయిర్ లాగా, సారీ దారం ఉంటుంది కదా ఆ తర ఉంది. చాలా చిన్నగా ఉంది. ఇట్స్ వెరీ నైస్. సో ఐఎమ్ యూజింగ్ కునాఫా డోన్ ఇంకా చేసిన సేమియా యూస్ చేస్తా ఉన్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సేమియా అండ్ mozzarella cheese and ricotta cheese. నేను ఇంకా ప్యాకింగ్ లో పెట్టినాను టు షో ద నేమ్స్. And butter, little food color, pistachio powder. So I'm using my gloves. అందరికీ కనిపిస్తా ఉందా? సో దీన్ని కొంచెము నేను so once again I am showing you all kunafa, Arabian sweet. ఇది సానానే బాగుంటుంది, సానా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇప్పుడు అవన్ లో బేక్ చేస్తా ఉన్నాను, బట్ యూ క్యాన్ డూ దిస్ ఆన్ స్టవ్ టాప్ ఆల్సో. సో నేను రెండు మెథడ్స్ మీకు చెప్తాను, చూపిస్తాను. హోప్ యూ ఆల్ లవ్ ఇట్. సో మీరు అందరూ ఇక్కడ వస్తే డెఫినెట్ గా చేసిస్తాను. కవిత అక్క ఎప్పుడు వస్తారు దుబాయ్కి? ఓకే, సో ఇప్పుడు నేను దీనికి రూమ్ టెంపరేచర్ బటర్ యూస్ చేస్తా ఉన్నాను. సో ఐఎమ్ ఆడిబుల్ రైట్? మీ అందరికీ వినిపిస్తా ఉంది కదా? సో దీనికి ఐఎమ్ యూజింగ్ స్ప్రెడబుల్ బటర్. ఇది అన్సాల్టెడ్. సో బటర్ వేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ ఎవరెవరు డయట్ కాన్షియస్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూసి మళ్ళీ మీ డయట్ స్టార్ట్ చేసేయండి. ఓకేనా? సో దీనికి ఏమి పర్టిక్యులర్ మెజర్మెంట్ లేదు. సో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, యాజ్ మచ్ యాజ్ యూ విష్ మీరు బటర్ యూస్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తా ఉంది కదా? రమ్య, ఆర్ యూ ఏబుల్ టు సీ మీ? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? సో ఇంకా బాగా దీన్ని బటర్లా అన్ని పూసేసి నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. సో ఐ హ్యావ్ యూస్డ్ 3 tablespoons of butter and 1 pack of semaya. సో ఇది చాలా బాగుంటుంది స్వీట్. ఇదైతే సానానే ఫేమస్. సో నేను అనుకోండి వై నాట్ ఇదే చేసి చూపిస్తామాట. యూ గైస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇది 2 days ముందు ట్రై చేసేంటి. ఇట్ కేమ్ అవుట్ 12.
hope Ibadu it will work well. Okay, కనిపిస్తా ఉంది కదా మీకు? And నేను దీనికి very little 1 or 2 drops of food color వేస్తున్నాను. సో దీనికి ఏం అవసరం లేదు, బట్ ఇఫ్ యూ పుట్ ఇది చాలా బాగా నైస్ బ్యూటిఫుల్ కలర్ వస్తుంది. సో ఇది కొంచెం మిక్స్ చేసుకునేదే ఉండేది దీంట్లో కష్టం. అంటే వేరే ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ ఈజీ. I have around 200 grams of sevia. సో మీరందరూ ఏం చేస్తూ ఉండరు? కాఫీ అయినా టీ అయినా? ఓకే, నేను చాలా మైల్డ్గా వేసుకున్నాను కలరు. వెరీ మైల్డ్ లైట్ పింక్, చాలా లైట్. So I'm so happy there are so many people watching. Thank you so much for joining me on live. ఇది అయిపోయిందండి. So I have బేకింగ్ డిష్. సో మీరు ఏదైనా బేకింగ్ డిష్ యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు స్టవ్ టాప్లో రెగ్యులర్ దోశ ప్యాన్ మీద కూడా పెట్టి చేయొచ్చు. బటర్ వేసినాను. కనిపిస్తా ఉంది కదా? వేసిన తర్వాత సో ఇది ఏమి నేను సేమియా బటర్ అన్ని అప్లై చేసుకున్నాను. ఇది స్ప్రెడ్ చేస్తా ఉన్నాను. సో ఇది బాగా స్ప్రెడ్ చేసుకొని, అండ్ ఈ రెసిపీకి నేను 2 వెరైటీస్ ఆఫ్ చీజ్ యూస్ చేస్తా ఉన్నాను. సో వన్ ఇస్ రికోటా చీజ్. దిస్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో అన్ని తోటలో ఇది దొరుకుతుంది. మళ్ళీ ఐఎమ్ యూజింగ్ మోజ్రెల్లా చీజ్. సో దీన్ని కొంచెము సానా ప్రెస్ చేసుకోవాలా. చూడండి ఇట్లా. ఇప్పుడు ఐఎమ్ యూజింగ్ రికోటా చీజ్. సో ఇట్లా
ఇట్లా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ సాఫ్ట్ చీజ్. సో నేను చూడండి ఇట్లా ఉంటుంది. ఫ్రెష్ హోమ్ మేడ్ ఇది ఏమంటారు బటర్ ఫ్రెష్గా చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. చీజ్ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, అందరికీ చీజ్ ఇష్టం కదా. సో నేను అందుకే ఇవ్వద్దు చీజ్ లాట్ ఆఫ్ చీజ్ ఉండే రెసిపీనే చూపిస్తా ఉన్నాను. సో చూడండి, 1 layer ఆఫ్ రికోటా చీజ్. ఓకేనా, ఏమీ కన్ఫ్యూజన్ లేదు కదా. సో నేను డెఫినెట్లీ ఆఫ్టర్ మై లైవ్ నేను అన్ని రెసిపీస్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇది 1 layer వేసుకున్నాను. నెక్స్ట్ ఐ హ్యావ్ మోజరెల్లా చీజ్. సో దీన్ని ఒక లేయర్ వేస్తా ఉన్నాను. సో మీరు అందరూ డెఫినెట్లీ ట్రై చేస్తారు కదా. సో హోప్ఫుల్లీ మీరు అందరూ ట్రై చేస్తారు అంట భావిస్తున్నాను. సో ఈ రెసిపీ వచ్చేసి మిడిల్ ఈస్టర్న్ రెసిపీ అండ్ ఈవెన్ ఇన్ టర్కీ ఇట్స్ వెరీ ఫేమస్ యాక్చువల్గా. సో నేను ఇదన్నీ వేసి బాగా దాన్ని సెట్ చేస్తా ఉన్నాను బేకింగ్ డిష్లా. So Ramya, please let me know in comments. So చూడండి, సో ఇప్పుడు ఓకేనా, ఆడిబుల్ ఉందా నా వాయిస్? సో ఇది వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ ఆఫ్ సేవయ్య వేస్తా ఉన్నాను. సో ఇది బాగా సాఫ్ట్గా ఉందండి, ఇట్స్ వెరీ నైస్. సో దీనిపైన 1 more layer ఆఫ్ సేమ్ నేను ఏవి మిక్స్ చేసి పెట్టుకుంటే దాన్ని వేస్తా ఉన్నాను. సో ఇది క్వాంటిటీ మీరు సేమియా ఎంత ఎత్తుకుంటారో ఆల్మోస్ట్ 75% ఆఫ్ చీజ్. అండ్ దీనికి చాలా చీజ్ ఉంటేనో చాలా బాగుంటుంది. ఇది ఎట్లా అంటే టాప్ లేయర్ బాటమ్ లేయర్ సేమియా ఉంటుంది, ఇన్ ద మిడిల్ పోర్షన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ చీజ్. సో ఏమప్పా ఇది స్వీట్ రెసిపీ అంటారు, షుగర్ లేదు, షుగర్ సిరప్ లేదు, జాగరీ లేదు, ఏమీ లేదు అని అనిపిస్తాం కదా. బాగుంటుందో లేదో అని మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కదా. లేదు, దీంట్లో స్వీట్ యాడ్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ షుగర్ సిరప్ అట్ ద ఎండ్. సో చూడండి, దీన్ని బాగా ఇట్లా సెట్ చేయాల. ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ డౌన్. సో ఇది బాగా సెట్ అవుతుంది. అండ్ మీరు రెగ్యులర్ రైస్ సేమియా యూస్ చేస్తే
స్టవ్ పైన యూ హ్యావ్ టు జస్ట్ రోస్ట్ ఇట్ ఇన్ బటర్ ఫర్ జస్ట్ 2 minutes. బాగా క్రంబల్ చేసుకొని స్టవ్ పైన చేయండి. స్టవ్ పైన మీరు రోస్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ అది గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. మళ్ళీ తర్వాత దోశ ప్యాన్ ఒకటి కింద పెట్టేసి ఇంకొక దోశ ప్యాన్లో ఇది ఫుల్ సెట్ చేసి జస్ట్ లైక్ బేకింగ్ మీరు 10 minutes స్టవ్ టాప్ పైన చేయాలా, అంతే. సో ఏమి డౌట్స్ లేదు కదా? ఆఫ్టర్ మై లైవ్ డెఫినెట్లీ ఐ విల్ గో టు ఆల్ కమెంట్స్ అండ్ ఐ విల్ రిప్లై యూ గైస్. ఓకే, సో ఇది అయింది. So this will go into my oven. ఇది ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసేసినాను. సో oven లో 20 minutes I am going to bake. ఇంకా 20 minutes దాని పక్కన చూసే పనే లేదు. ఓకే, సో ఇది అయింది. వన్ మినిట్ అండి. ఇప్పుడు సెకండ్ రెసిపీకి వచ్చేస్తాము. ఏమప్పా అంటే దుబాయ్ ఈజ్ ఫేమస్ ఫర్ డేట్స్. సో నేను ఇప్పుడు మీకు డేట్స్ షేక్ చేసి చూపిస్తా ఉన్నాను. సో డేట్ షేక్కి నేను హెల్దీ అండ్ టేస్టీ ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తా ఉన్నాను. అండ్ ఐఎమ్ యూజింగ్ డేట్స్ soaked for 20 minutes. సో చాలా సింపుల్ కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికి నేను సోప్ డేట్స్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఆల్మండ్ మిల్క్. సో దీన్ని షేక్ చేసేసి ఒకసారి సో ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఆల్మండ్ మిల్క్ వేసేదానికి ఇట్స్ వెరీ హెల్దీ. సో దీనికి కావాల్సింటే యూ కెన్ యాడ్ ఐస్ క్యూబ్స్ ఆల్సో. అంతే, ఇంకేమీ లేదు. సింపుల్ కదా, జస్ట్ 2 ingredients and an awesome healthy recipe. So this is going in. దీంట్లో చాలా క్విక్గా అవుతుంది. మీరు రెగ్యులర్ మిక్సర్ యూస్ చేసేదైతే ఇంకొంచెం చేసుకోండి. ఇంకొకసారి చేస్తాను ఇంకొంచెము. సో దీన్ని సర్వ్ చేసుకుంటాం.
గార్నిషింగ్ కి కొంచెం నేను చాట్ ఆల్మండ్స్ యూస్ చేస్తా ఉన్నాను. ఇది ఒకసారి మిక్స్ చేస్తా ఉన్నాను. Healthy and tasty dates shake ready. So కనిపిస్తుందా? So దీని టాపింగ్ కి I'm using some almonds and this is bran flakes. చాలా బాగుంటుంది. మీరు ఇది షేక్ తాగినప్పుడు కొంచెం క్రంచీ, కొంచెము నైస్ ఫీల్ వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ రిచ్ అండ్ వెరీ హెల్దీ. కనిపిస్తుందా? అక్క కెన్ యూ సీ మీ? రమ్య కెన్ యూ సీ మీ? శ్రావణి, రూపా అక్క ఓకేనా? So, date shake is ready. Thank you. నేను తాగుతున్నా? వద్దు వద్దు, లాస్ట్ లో తాగుతాను. ఓకే, ఎట్లుండే 2 రెసిపీస్? బాగుండే కదా? ఓకే, సో థర్డ్ రెసిపీస్ ఏమి అని గెస్ చేస్తా ఉండండి. నేను అట్లా వస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేస్తా ఉన్నాను. సారీ, 1 minute, పవర్ డిస్కనెక్ట్ ఆయా. Just 1 minute. Sorry, పవర్ డిస్కనెక్ట్ అయింది. సో మళ్ళీ ఆన్ చేస్తా ఉన్నాను. అండి సో నేను ఇది ఆన్ చేసుకున్నాను. ఓకే, ఆన్ చేసినాను. జస్ట్ 1 minute హీట్ అయితా ఉంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫలాఫెల్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ అన్ ఏమంటారు, వడా లాగా అనొచ్చు. అండ్ ఐఎమ్ యూజింగ్ చన్నా యూజ్ చేస్తాను, కాబుల్ చన్నా. ఇట్స్ వెరీ హెల్తీ యాక్చువల్గా. సో నేను డీప్ ఫ్రై చేసేదానికి ఆయిల్ పెడతా ఉన్నాను. 200 degrees లో పెట్టినాను. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ చన్నా కనిపిస్తా ఉంది కదా, ఇది సోట్ కాబూలీ చన్నా.
పవర్ డిస్కనెక్ట్ అయ్యలే. దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. పవర్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ టూ మెనీ లైట్స్ అండ్ కెమెరా లైట్స్. ఇంకా సారీ అబౌట్ దట్. ఓకే, సో దీనికి కాబుల్ చన్నా, ఆనియన్స్ అండ్ గార్లిక్ కొంచెము, కొరియాండర్, 1 spoon ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే మైదా, 2 green chilies and salt to taste. ఓకేనా? సో కాబుల్ చనా ఇది ఓవర్ నైట్ సోక్ చేసిండేది. ఇట్స్ నాట్ కుక్డ్. ఇది ఓవర్ నైట్ సోక్ చేసిండేది. ఆనియన్స్ అండ్ గార్లిక్, కొరియాండర్, 1 spoon ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ మైదా, గ్రీన్ చిల్లీస్. సో ఇదన్నిటి నేను మిక్సర్లో వేసి ఒక పల్స్ మోడ్లా 2 minutes గ్రైండ్ చేసుకోవాలా వితౌట్ వాటర్. మేక్ ష్యూర్ యూ డు నాట్ యాడ్ వాటర్. అయినా దీన్ని మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని సో ఇట్లా రెడీ అవుతుంది. మీరు దీన్ని 2 hours రెఫ్రిజిరేట్ చేసుకోవాలా. ఓకేనా? ఈ పేస్ట్ రెడీ అయిన పేస్ట్ ని 2 hours రెఫ్రిజిరేట్ చేసుకోవాలా. ఓకేనా? సో నేను ఇది ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టినాను. సో ఇది చాలా సింపుల్. ఇది జస్ట్ ఇట్లా చేసుకునేది అంతే. సో దీన్ని వడలాగా డీప్ ఫ్రై చేయాలా అంతే. సో ఆయిల్ హాట్ అవుతా ఉంది. జస్ట్ కొంచెం వేసి చూస్తాను. లేదు ఇంకా అయిందే, ఇంకా కావాలా? సో ఇంకా ఇది అయితా ఉంది. సో దీని చోట్ల దీని నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫలాఫిల్ పాకెట్స్. సో దీనికి ఏమేమి కావాలా ఇప్పుడు చెప్తాను. సో దీనికి ఐ నీడ్ ఎనీ, మీరు చపాతీ అయినా యూస్ చేసుకోవచ్చు, పీటా బ్రెడ్ అని చెప్తుంది, యూ కెన్ యూస్ దట్. సో పీటా బ్రెడ్ యూస్ చేయాలా దీనికి. అండ్ దీనికి ర్యాప్ చేసుకోవాలా. సో దీనికి దిస్ ఇస్ కాల్డ్ పీటా బ్రెడ్. ఇది యూస్ చేస్తా ఉన్నాను. సో వ్రాప్ కి ఇది కావాలా. Sorry, there is some problem in the power. So ఇది పీటా బ్రెడ్ అనేసి యూ క్యాన్ యూజ్ చపాతీ ఆల్సో. సో దీనికి నేను ఏం యూజ్ చేస్తా ఉన్నాను అంటే ఆనియన్స్,
వైట్ ఆనియన్స్ యూస్ చేసినాను అండ్ చాప్డ్ బెల్ పెప్పర్ అండ్ సమ్ క్యాబేజ్ లీవ్స్ అండ్ సమ్ పుదీనా. సో దీన్ని అన్నీ వేసి దీని చోట్ల ఫేమస్ డిప్ ఏమప్పా అంటే హమూస్. సో హమూస్ సాననే ఇది ఫేమస్ డిప్. దీనికి హమూస్ ఏమప్పా అంటే ఇట్ ఈస్ మేడ్ విత్ చన్నా. సో చన్నాని బాయిల్ చేసుకొని దీన్ని మిక్సర్లో వేసుకునేది. కొంచెం సాల్ట్, కొంచెము తహిని అని చిక్కుతుంది. తహిని ఈజ్ నథింగ్ బట్ ఇది ఎళ్ళు అంటారు కదా, దాన్ని పేస్ట్ చేసుకోండి. సో దీన్ని నేను ర్యాప్ చేసుకుంటా ఉన్నాను. సో దీని ముందు ఇది ఫ్రై చేయాలా. సో ఆయిల్ హీట్ అవుతా ఉంది. బికాస్ ఆఫ్ ద పవర్ కట్ అది కొంచెం ఆయిల్ లేట్గా అవుతా ఉంది. సో అండ్ సేమ్ టైమ్ అవన్లో ఇది కునాఫా బేక్ అవుతా ఉంది. ఓకే, ఇది అవుతా ఉన్నట్లా ఇది ఉడక అవుతా ఉంది. లెట్ మీ స్టార్ట్ ద నెక్స్ట్ రెసిపీ. సో ఇట్ ఈస్ guacamole. Guacamole is made with avocado. సో దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను. నేను ఇప్పుడు guacamole డిప్ చూపిస్తాను. దానికి ఐఎమ్ యూజింగ్ అవకాడో. సో ఇది రైట్ అవకాడో యూజ్ చేస్తా ఉన్నాను. అండ్ ఐఎమ్ యూజింగ్ సమ్ వైట్ ఆనియన్స్. I'm using some tomatoes. సో ఇదన్నీ బాగా మిక్స్ చేసుకొని సో దీనికి కొంచెము చిల్లీ ఫ్లేక్స్, కొంచెము సాల్ట్, guacamole dip సాననే ఫేమస్ అండ్ సాన బాగుంటుంది. సో ఇది మీరు డిప్ యాదాకైనా యూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ nachos, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ బ్రెడ్ స్టిక్స్ అండ్ యూ కెన్ యూజ్ దిస్ ఫర్ burrito bowl. కొంచెము లైమ్ జ్యూస్. సో అంతే, సింపుల్. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది అనుకుంటాను ఆల్మోస్ట్. సో ఇది guacamole dip is ready.
ఆయిల్ కావాల్సింటే వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఆయిల్. అలా అంటే ఇది ఫ్రెష్గా డిప్ ఏదైనా వేరే దానికి యూజ్ చేసినప్పుడు ఓకే, ఫ్రెష్గా ఇట్లే చేసుకున్నప్పుడు ఇది ఇట్లే బాగుంటుంది. సో my guacamole dip is ready. So దీని జొత్ల I am using roasted bread pieces. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు దాంట్లో యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బ్రెడ్ స్టిక్స్ అని చెప్పాం కదా దాంట్లో బాగుంటుంది, సాల్సా బాగుంటుంది. So guacamole dip is ready. Okay na? No confusion kada? So ఇప్పుడు ఆయిల్ హాట్ అయింది, కనిపిస్తుంది కదా మీకు. సో నేను ఏమి ఫలాఫిల్కి ఇంగ్రీడియంట్స్ అప్పుడే చెప్తే, కాబుల్ చన్నా, ఆనియన్, గార్లిక్, కొరియాండర్, చిల్లీ, సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్. ఇది చన్నా సోక్ చేసి, ఇట్స్ నాట్ బాయిల్డ్, సోక్ ద చన్నా ఓవర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు గ్రైండ్ చేసుకొని 2 hours రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్ బోండా లాగా డీప్ ఫ్రై చేసుకోవాలా, అంతే. ఇది ఫుల్ టెంపరేచర్ హై అయింది. సో నేను అప్పుడే 2000 చెప్తే, సో 1300 to 400 is enough. సో ఇది స్మాల్ వడలాగా. సో దీనికి డిప్ ఏమంటే నేను అప్పుడే చెప్తే కదా, ఫ్రెష్లీ మేడ్ హమూస్ సాననే బాగుంటుంది. హమూస్ అంటే ఇట్స్ మేడ్ విత్ కాబుల్ చన్నా. కాబుల్ చన్నాని మీరు ఓవర్ నైట్ సోక్ చేసి, కుక్ చేసి, మిక్సర్లో వేసి జస్ట్ బ్లెండ్ చేసేదన్నమాట విత్ తహినీ సాస్. తహినీ సాస్ అంటే ఇట్స్ మేడ్ విత్ ఎళ్ళు, వైట్ ఎళ్ళు. సో టేస్ట్కి కొంచెం సాల్ట్, మళ్ళీ ఆలివ్ ఆయిల్. సో దీన్ని యూ కెన్ సీ కదా డీప్ ఫ్రై చేస్తా ఉన్నాను. సో రెసిపీస్ అన్నీ మీకు అర్థమైతా ఉందా, ఇష్టమైతా ఉందా? సో నేను వై నాట్, నేను ఇక్కడ దుబాయ్లో అరేబియన్ రెసిపీస్, అరేబియన్ కుసైన్ చూపియాలా అని అనుకొని ఇదన్నీ ట్రై చేసినాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఓకే, డీప్ ఫ్రై అవుతా ఉందండి. సో ఇది సేమ్ వడాని మీరు శాండ్విచ్లో పెడితే ఫలాఫిల్ శాండ్విచ్ అవుతుంది. సేమ్ మీరు చపాతీ రోల్లా పెడితే ఫ్రాంకీ లాగా అవుతుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ వెరీ ఫేమస్ హియర్ యాక్చువల్గా. సో ఇది ఫ్రై అవుతా ఉంది. సో ఇది ఫ్రై అయింది, గోల్డెన్ బ్రౌన్ అవుతా ఉంది. సో ఇది టేస్ట్ సానానే బాగుంటుంది. సో మీరు టొమాటో కెచప్స్
కెచప్ జొత్లాన తినొచ్చు, సానానే బాగుంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ అవుతా ఉంది. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో షేప్ ఇట్లుంటుంది ఇది. బికాస్ ఆఫ్ ద పవర్ డిస్కనెక్షన్ కొంచెం స్లో అయింది, లేకపోతే ఇట్స్ వెరీ క్విక్ రెసిపీ. సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో చూడండి, చాలా బాగా అవుతుంది. దిస్ టేస్ట్ రియల్లీ గుడ్. సో దీని జొట్ల నేను చెప్పినట్లు హమూస్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ జస్ట్ యూస్ ఎనీ డిప్. గోకమోలే బాగుంటుంది, టొమాటో కెచప్ బాగుంటుంది. So any dip, whatever you like. So this is almost done. సో ఇది ఆఫ్ చేస్తాను. ఓకే, సో యూ కెన్ సీ, చూడండి కనిపిస్తుంది కదా. ఓకే, దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటాం. నేను ఇప్పుడు తనే గోకమోలే చేసి కదా, దాని జోట్లను ఇది సానానే బాగుంటుంది. సో 1 minute ఐఎమ్ డూయింగ్ ద ప్లేటింగ్. చూపిస్తాను. సో మన టేస్టీ ఫలాఫిల్ విత్ డిప్స్ రెడీ అయింది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నెక్స్ట్ ఫలాఫిల్ ర్యాప్ చూపిస్తాను. సో wrap కి దిస్ ఇస్ కాల్డ్ పీటా బ్రెడ్. సో మీరు చపాతీ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను మీకు అరబిక్ బ్రెడ్ చూపిస్తా ఉన్నాను. సో దీనికి ఒక నైఫ్ లా కట్ చేసుకోవచ్చు. దీన్ని నైఫ్ లా కట్ చేసుకొని దీంట్లో నేను అప్పుడే చెప్పినట్ల యూ క్యాన్ పుట్ సో నేను క్యాబేజ్ వేసుకున్నాను, బెల్ పెప్పర్ వేసుకున్నాను, కొంచెం పుదీనా. సో ఇదన్నీ వేసుకొని wrap చేసుకోవాలా. సో ఐఎమ్ యూజింగ్ ద నైఫ్. 1 minute.
ఇది మూవ్ చేస్తాను బికాజ్ ఇట్స్ హాట్ ఆయిల్. సో పీటా బ్రెడ్, ఇది కొంచెం రెగ్యులర్ బ్రెడ్ కన్నా హార్డ్గా ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ రోటీ, దిస్ అరబిక్ రోటీ. ఓకే, ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకేనా? సో దీంట్లో నేను కొంచెము క్యాబేజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఐ కీప్ దిస్ aside. బెల్ పెప్పర్ వేసుకుంటున్నాను. అండ్ దీనికి వైట్ ఆనియన్స్ చాలా బాగుంటుంది. వైట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అండ్ సమ్ పుదీనా. సో దీనిలోపల నేను ఇప్పుడు ఫలాఫిల్ పెడతా ఉన్నాను. ఓకేనా? కెన్ యూ సీ? సో ఐ థింక్ హోప్ యూ క్యాన్ సీ. సో దీంట్లో కొంచెం సాసెస్, మీరు మయోనీస్ కావాల్సిన వేసుకోవచ్చు. ఆమెకు ఇది చెప్పి కదా, దిస్ ఇస్ కాల్డ్ హమూస్. హమూస్ వేసుకున్నాను. అండ్ కొంచెం హాట్ సాస్, కొంచెం పుదీనా లీవ్స్, చాలానే బాగుంటుంది దీని టేస్ట్. మీకు కావాల్సింటే స్పైసీగా ఉండాలంటే కొంచెము చిల్లీ ఫ్లేక్స్, ఇంకొంచెము ఐఎమ్ యూజింగ్ వెజ్ మయోనీస్. నేను ప్యూర్ వెజిటేరియన్, దుబాయ్లో ప్యూర్ వెజిటేరియన్ మయోనీస్ చిక్కేలే అంట. ప్రతిసారి ఇండియాని ఇంకా తీసుకొని వస్తాను. సో ఐఎమ్ యూజింగ్ వెజ్ మయోనీస్ హియర్. సో దీన్ని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుంటామా? So hope you can see this. So garnishing ke I've used some kale and cabbage and bell pepper, onions. Idi itla serve chesedi. You can use whatever you want. So idi ready ayindi. You can see kada falafel పాకెట్ లాగా ఉంది. ఇట్లా పెట్టుకొని ఇట్లా తినేసేది అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రెసిపీ అయింది. సో ఈ రెసిపీ సహా అయింది. సారీ అండి, దీస్ ఆర్ వెరీ హెవీ యాక్చువల్లీ. నేను అంతే కొంచెం చూపిస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు డ్రాప్ ఇట్. ఓకే, నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హెల్దీ ఎడమేమే. సో ఇది ఏమప్ప అంటే దీస్ ఆర్ హోల్ గ్రీన్ సోయా బీన్స్. ఇది చాలానే హెల్దీ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఓకే, ఇది నేను స్టీమ్కి వాటర్ పెట్టిండాను. ఐఎమ్ టర్నింగ్ ఇట్ ఆన్. స్టీమ్ అవుతా ఉంది. సో మీరు ఎట్లా స్టీమ్ చేసుకుంటారో
యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ స్టీమింగ్. ఓకే, సో ఇంకా ఇది వచ్చేసి హోల్ సోయా బీన్స్. సో ఇది ఏమప్ప అంటే దిస్ ఇస్ వెరీ హెల్దీ ఆప్షన్. ఇప్పుడు మూవీస్ పోతే పాప్కార్న్ ఇస్ హెల్దీ. సో వేరే అన్ని జంక్ ఫుడ్ తినే దాన్ని ఇంకా ఇట్ మే కాజ్ మెనీ ప్రాబ్లమ్స్ కదా. సో జస్ట్ ఫర్ ఎన్ హెల్తీ ఆప్షన్ ఇక్కడ అన్ని మూవీస్ లా వీ ఫైండ్ దిస్ ఇస్ వెరీ నైస్ హెల్దీ రెసిపీ. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. సో దీనికి ఐఎమ్ యూజింగ్ హోల్ సోయా బీన్స్. దిస్ ఇస్ హోల్ సోయా బీన్స్ విత్ స్కిన్ అండి ఇది. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ మా దుబాయ్లో ఔరేకాయ అయితే చిక్కలేదు, సో సోయా బీన్స్ అయితే చిక్కుతుంది. సో హోప్ యూ క్యాన్ సీ దిస్ ఇస్ హోల్ సోయా బీన్స్. సో వాటర్ హాట్ అయితే ఉంది. ఓకే, సో జస్ట్ ఇన్ 1 minute నేను ఇది పెడతాను. వాటర్ బాగా హాట్ అవుతా ఉంది. సో దీనికి ఏమప్పా ఇది ఇట్లా ఎట్లు తినేది అనుకుంటారా? దీనికి ఏమీ లేదండి, వెరీ సింపుల్. కొంచెము సాల్ట్ స్ప్రింకిల్ చేసుకునేది, కొంచెము పెప్పర్ పౌడర్ ఆర్ చిల్లీ ఫ్లేక్స్, మీరు ఏం కావాలనో అది వేసుకోవచ్చు అయినా. సో దిస్ ఈస్ రెడీ. దిస్ ఇస్ టపర్వేర్ స్టీమర్. సో చాలా క్విక్గా అవుతుంది. సో ఇది పెట్టినాను, వాటర్ పెట్టినాను, వాటర్ లోపల స్టీమర్ పెట్టి దాని లోపల హోల్ సోయా బీన్స్ వేసినాను. And I'm sprinkling some salt and chili flakes. So ఇది వేసి స్టీమ్ చేస్తే అంతే, సూపర్ హెల్దీ స్నాక్ అండ్ సూపర్ క్విక్గా రెడీ అవుతుంది. సో దిస్ జస్ట్ నీడ్స్ లెస్ దాన్ 10 minutes. సో నాకు కొంచెమే పెట్టినాను నేను. సో ఇట్ నీడ్స్ జస్ట్ 10 minutes. సో అవర్ నెక్స్ట్ రెసిపీ ఏముండొచ్చు? సాల్సా. సో సాల్సా అంటే ఎవరికి ఇష్టమైన లేదు. యాజ్ ఐ టోల్డ్, మూవీస్ పైన నాచోస్, యూ ఆల్ లైక్ నాచోస్ కదా. సో నాచోస్ విత్ సాల్సా చాలా సూపర్గా ఉంటుంది అని అనుకుంటాను. ఐ నో యూ విల్ లవ్ ఇట్. ఓకే, సో సాల్సాకి ఏమేమి తీసుకున్నానప్ప అంటే ఆనియన్స్, టొమాటోస్, సో దీస్ ఆర్ ఆలివ్స్, కనిపిస్తుందా, pitted olives, some salt and కొంచెం chili powder or pepper powder, whatever you like, కొంచెము onions if you like. సో raw onions ఇష్టమైన అంటే మీరు ఏమి వేసుకునే పనిలే. సో దీన్ని, సో ఐఎమ్ టేకింగ్ మై nachos plate for the salsa dip. 1 minute. So I have nachos here. Okay na? So nachos salsa dip చేస్తా ఉన్నాను. And the very important, దీనికి ఏం కావాలో మీరే చెప్పండి. ఏముండొచ్చు? 1 minute. ఇది అయితా ఉంది. Mozzarella cheese. Mozzarella cheese will give extraordinary taste for this. So నేను nachos రెడీ చేసుకున్నాను. Now I will do uncooked salsa. దీనికి salsa many varieties చేస్తారు. సో నేను దీన్ని uncooked salsa చేస్తాను. It's very nice in taste. Okay. సో ఇది అయిపోయిందండి. సో బాగా స్టీమ్ అయింది ఇది. సో నేను కొంచెం క్వాంటిటీ పెట్టిన దానికి ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో ఐఎమ్ టర్నింగ్ ఆఫ్ దిస్. 1 minute. సో దీన్ని ఇది చేసిన తర్వాత ఐ విల్ సర్వ్ దట్. ఓకే, సో డిప్కి ఏమేమి కావాలా అంటే, సో ఐఎమ్ యూజింగ్ చాప్ ఆనియన్స్ అండ్ టొమాటోస్.
కొంచెము chili flakes or pepper powder, కొంచెము chili powder, salt to taste, lemon juice, so దీనికి sour cream వేయాలా. So that is optional. కొంతమంది sour cream you don't like because too much of sourness అవుతుంది. So I can use ఇది lemon juice వేసినాను. So let us give it a good stir. So దీని పైన I will add some fresh basil. So చాలా బాగా ఉంటుంది టేస్ట్. అండ్ మెయిన్ టేస్ట్ దీనికి ఏమప్ప వచ్చేది అంటే mozzarella cheese. So కొంచెము sour cream I will add. So sour cream. So you can use ఏమైనా ఎట్లయినా చేసుకోవచ్చు దీన్ని. నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఓకే, సాల్సాకి రెడీ అయింది, నాచోస్ రెడీ అయింది. సో ఐ థింక్ హోప్ యూ క్యాన్ సీ ఇట్. సో దీన్ని స్ప్రెడ్ చేసుకున్నాను అండ్ mozzarella cheese. సో దీనిపైన ఫ్రెష్ బేసిల్ వేసుకుంటాను కొంచెము. So fresh basil gives very nice taste. And దీని పైన కొంచెం ketchup, కొంచెం mayonnaise. సో ఇది ఫ్రెష్ బేసిల్ తెచ్చినా నేను. సో ఫ్రెష్ బేసిల్ చాలా బాగా ఉంటుంది టేస్ట్. So and olives. So already cheese వేసినాను. I'm adding some mayonnaise. And some ketchup. Oh, sorry. Can you see? Our salsa dip is ready with nachos. So this is nachos with salsa. Idi ready ayindi. Can you see? Yes. Hope you all are enjoying kada. Bora aitale kada. Okay. So just a minute. I will clear my table. So నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్ల edamame is very nice. And ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్ల ఇప్పుడు మూవీస్ లో అన్ని ఇది లైక్ హౌ యూ గెట్ పాప్కార్న్ అండ్ nachos ఇది సహా ఇక్కడ అవైలబుల్. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ అంటనే చెప్పొచ్చు. So I am going to serve this now.
ఇది చాలా హాట్ ఉంది. 1 minute. So I am taking this out. So ఇది ఇట్లా రెడీ అయింది. It's very hot. It's very hot too. So our next edamame is ready. So దీనికి ఆల్రెడీ నేను సాల్ట్ అని వేసినాను. So ఇది ఇట్లే this is how you have to enjoy. ఇంకొంచెం పైన కావాల్సింటే ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ వేసేది. ఎట్లప్ప దీన్ని తినేది అనుకుంటా ఉంటారా? జస్ట్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. ఇట్లా వేస్తే అది బీజాలది నోట్లోకి వస్తుంది అంతే. సో ఐ జస్ట్ ఓపెన్ అండ్ షో వన్. ఇట్స్ టూ హాట్. So this recipe is from my friend actually. Her name is Shruti Sandeep. Tanu idi saanane baga chestundi. All these days we used to spend lot of money outside. You don't believe this will cost nearly I think 500 to 600. So idi intla cheskonte it's very healthy and easy option. So edamame is ready. Just a minute. Okay, I'm ready with my chopping board. So, em undochu guess cheyanda. So this is baguette. This is French loaf. This is French loaf. మీరు దీనికి you can replace regular normal bread. నేను యాల్ ఇది యూస్ చేస్తాను అంటే because this is very much available here and famous here. So I am showing in this. This is freshly baked French roll. So ఇది ఇంత పొడవు ఉంటుంది. నా కూతురు అంత హైట్ ఉంది ఇది. Okay, so ఇక్కడ పెట్టుకుంటాను. Hope you can see. 1 minute. Just a minute. I'm making some space. So French loaf, దీన్ని circular గా I am chopping it. So like how you get it's just a minute. I normally make this in oven. Even నేను స్టవ్ టాప్ చూపిస్తా ఉన్నాను. Okay, దీన్ని just I am cutting this. Okay. Okay, నేను ఇట్లా కట్ చేసుకున్నాను. So
దిస్ ఇస్ రెడీ. సో దీనికి బటర్ అప్లై చేయాలా. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. సో దీనికి ఎనీ బ్రెడ్ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బటర్, garlic and chili paste and some coriander. గొతాయి కదా, బటర్, గార్లిక్, కొరియాండర్. గార్లిక్ మరి కొరియాండర్ యూ హ్యావ్ టు మిన్స్ ఇట్ నైస్లీ, అంటే చాలా చిన్నగా చేసుకోవాలా. సో హోప్ యూ కెన్ సీ. సో నేను ఇట్లా చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద బటర్. So butter is in room temperature. So butter తీసుకున్నాను. అండ్ కొంచెము గార్లిక్ అండ్ చిల్లీ, 1 చిల్లీ వేసినాను. ఇది బాగా మిన్స్ చేసుకోవాలా, చాలా చిన్నగా, ఆల్మోస్ట్ లైక్ ఏ పేస్ట్. సో నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టినాను. యాజ్ ఐ టోల్డ్, నేను స్టవ్ టాప్ చూపిస్తా ఉన్నాను అని. అండ్ ఫైన్లీ చాప్డ్ కొరియాండర్. సో దిస్ ఇస్ రెడీ. సో ఏమప్పా అంటే వెరీ సింపుల్. బ్రెడ్ తీసుకునేది, ద గార్లిక్ పేస్ట్ నేనేం చెప్తే దాన్ని బాగా అప్లై చేసుకుంటా. సో దీని నెక్స్ట్ ఏం చూపించచ్చు అని గెస్ట్ చేసింటారా. సో ఐఎమ్ షోయింగ్ మెక్సికన్. సో దట్ ఈస్ బురిటో బౌల్. ఓకేనా, ఇట్లా పూసుకున్నాను. హోప్ యూ కెన్ సీ. అంతే, ఇది ఎట్లా పెట్టేది. ఓకే, సో దీని సర్వింగ్కి ఆల్రెడీ ప్లేట్ తీసుకుంటాను. ఒక్కొక్కటి చేసుకుంటాను, లేకపోతే ఇట్ విల్ బర్న్ ఇట్. ఓకే, ఫాస్ట్గా ఇంకొన్ని రెడీ చేసుకుంటాను. సో హోప్ యూ ఆల్ లైక్ మెక్సికన్. సో నేను ఒక మెక్సికన్ డిష్ చూపియాలని ఐఎమ్ ప్లానింగ్ టు డూ ద burrito bowl. So it's very healthy again. There is no deep fry items in that. So hope you all can see. So దీన్ని జస్ట్ పెట్టేది, ఫ్లిప్ చేసేది, అంతే. So it just takes less than 1 minute. సో గార్లిక్ బ్రెడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండేలే చెప్పండి. చిన్న బిడ్డలు ఇంకా పెద్దోళ్ళ వరకు అందరూ ఇష్టం పడతారు. ఓకే చూడండి, ఇది ఇట్లా నైస్లీ రోస్టెడ్ అండి, చాలా బాగా. ఐఎమ్ లవింగ్ దిస్ అరోమా. ఓ మై గాడ్, లైవ్ అయ్యే వరకు వెయిట్ చేయాలా నేను తినేదానికి. సో కనిపిస్తా ఉంది కదా మీకు, రమ్య, కవిత అక్క అండ్ ఆల్ మోడరేటర్స్. ఓకే, 1 minute. I will turn off the flame. Okay, it's done. సో దీనిపైన కొంచెం చీజ్ కావాల్సింటే వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్.
దీనిపైన ఇఫ్ యూ లైక్ యూ కెన్ పుట్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఎల్స్ ఏమొద్దు. సో మీకు కావాల్సింటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అవర్ నెక్స్ట్ రెసిపీ is ready. So garlic bread made with French loaf, with cheese, without cheese మీరు ఎట్లైనా తినొచ్చు. చిన్బిడ్లు can use ketchup or you can just eat it right away. ఇట్లా పెట్టుకునేది తినేది అంతే. Thank you. Okay, let me clear the table. Sorry for this. Okay, next I am showing you burrito bowl. So I will turn off my stove. Inka deen avasram ledu. So I will one minute. I am removing this stuff. It's hot. 1 minute. నేను ఇప్పుడు స్టవ్ రిమూవ్ చేస్తా ఉన్నాను. Okay, now here I am with my next recipe, that is burrito bowl. సో దీనికి ఏమప్ప ఎట్లా చేసేది ఇది అంటే యాజ్ యూ విష్. మీకు ఇండియన్ టచ్ చేయొచ్చు, మెక్సికన్, మీకు ఎట్లా కావాలా అంటే అట్లా చేయొచ్చు. ఇట్స్ ఆల్ హౌ యూ లైక్. సో దీనికి యూ నీడ్ ఎ బిగ్ బౌల్. సో దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమప్ప అంటే దీనికి రైస్ కావాలా, కుక్డ్ రైస్. యూ కెన్ యూజ్ బాస్మతి రైస్ ఆర్ బ్రౌన్ రైస్, మీకు యావది ఇష్టమో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూ నీడ్ mozzarella చీజ్, అండ్ యూ హ్యావ్ టు యూజ్ కుక్డ్ రెడ్ బీన్స్, రాజ్మా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. స్టిర్ ఫ్రైడ్ వెజీస్ అండ్ సమ్ ఫ్రెష్ లీవ్స్, మీరు లెట్యూస్ కానీ కేల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. హాల్పినో, chili flakes, salt, some mayonnaise. Okay, and దీనికి ఫ్రెష్ వెజీస్ మీరు ఏం కావాల్సిన యూస్ చేసుకోవచ్చు. జస్ట్ a minute. అండ్ మేము అప్పుడే సాల్సా చూపిస్తే కదా, యూ కెన్ యూస్ ద సాల్సా. అండ్ నేను guacamole డిప్ చూపిస్తే మీరు అది యూస్ చేసుకోవచ్చు. నౌ ఐ హ్యావ్ యూస్డ్ కుక్డ్ రైస్. నేను ఇది చేసుకున్నాను బికాస్ ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ లైవ్. సో కుక్డ్ రైస్కి మీరు బర్న్డ్ గార్లిక్ అంటారు కదా, ఫ్రైడ్ గార్లిక్, యూ కెన్ యూస్ దట్. అండ్ సమ్ కొరియాండర్, సమ్ సాల్ట్, సమ్ టాకో మసాలా అండ్ పెప్పర్ పౌడర్. ఓకే కదా. ఫ్రెష్ వెజీస్ మీరు ఏం కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. సో నౌ ఐఎమ్ యాడింగ్ రైస్ ఇన్ burrito bowl. సో దీనికి యూ కెన్ యూస్ లేయర్ వైజ్, और నేను ఇక్కడ దుబాయ్లో ఎట్లా చెప్తుందో నేను అట్లా చూపిస్తాను. దీస్ ఆర్ స్టిర్ ఫ్రైడ్ వెజీస్. సో స్టిర్ ఫ్రైడ్ వెజీస్లో ఏమేమప్ప అంటే ఐ
have used white onions and red, green, yellow bell pepper. Okay, now I am going to put this here. And ఇది cooked rajma. So cooked rajma ki meer koncham dani water eskochu, and you can add taco masala, chili powder, pepper powder and salt. Okay na? So ఇది వేసుకుంటాను. You can use it layer wise or ఒక side la వేసుకోవచ్చు. And దీనికి guacamole సాననే బాగుంటుంది. The guacamole dip. And fresh veggies, I'm using some kale leaves. Okay. And నేను మీకు సాల్సా చూపిస్తా కదా. సాల్సా వేయచ్చు. So guacamole I'm using and some salsa. Some fresh onions. And lime juice. So inkoncham stir fried veggies వేస్తాను. Some jalapenos. Mayonnaise optional or sour cream. Just a minute. Okay, my kunafa is also ready. Some chili flakes, coriander, దీని జొత్లా కావాల్సింటే you can even keep falafel, అది నో బాగా ఉంటుంది. So this is my next dish. Burrito bowl is ready. So దీని జొత్లా కొంచెము you can keep nachos or whatever you like. And last but not the least, cheese. నేను చెప్పినట్లా it's your wish. మీరు ఇది దీనికి ಯಾವ టచ్ అయినా ఇవ్వచ్చు. You can give Indian touch, Mexican touch, Arabian touch. ఇది Shruti's kitchen. Now won't touch. లేదండి, this is Mexican style I have done. Thank you. So my next recipe, burrito bowl, is ready. Thank you. Okay, I will clear this. Okay, let me check my kunafa. So it's super hot. Okay, ఇది చాలా హాట్ ఉందండి. ఇది కట్ చేసేదానికి it takes little time. So ఇది I don't know if you can see, this is in golden brown. కొంచెము ఆరెంజిష్ గోల్డెన్ బ్రౌన్ ఇట్లా వచ్చింది. సో కునాఫాకి లాస్ట్ టచ్ ఏమప్పా. సో ఇట్ ఇస్ షుగర్ సిరప్.
సో దిస్ ఇస్ షుగర్ సిరప్, ద రెగ్యులర్ షుగర్ సిరప్. దీనిపైన వేస్తా ఉన్నాను. దిస్ విల్ మేక్ ఇట్ సాఫ్ట్. ఇట్స్ టూ హాట్. I will take someone's help to cut this and flip this. One minute. So దీనికి నేను ఇది ఫ్లిప్ చేయాలా టు షో యూ గైస్. ఇట్స్ వెరీ హాట్. ఒక 2 minutes ఇచ్చి చూపిస్తాను. లెట్ దిస్ కూల్ డౌన్. 1 minute. ఓకే, నెక్స్ట్ ఐ am showing vanilla tea. వెనిలా ఎవరికి ఇష్టం లేదప్పా, అందరికీ ఇష్టము కదా వెనిలా. సో ఐఎమ్ యూజింగ్ ద వెనిలా లీవ్స్. సో ద వాటర్ ఇస్ సూపర్ హాట్. సో వెనిలా పౌడర్ వేసుకుంటా ఉన్నాను నేను. వెనిలా డ్రై టీ లీవ్స్ పౌడర్. సో వేసుకున్నాను. దీనికి ఐఎమ్ యాడింగ్ సూపర్ హాట్ బాయిలింగ్ వాటర్. సో యూ క్యాన్ సీ ఇట్స్ సూపర్ హాట్. అందుకే కలర్ ఎంత వస్తూ ఉంది. సో మీకు కనిపిస్తా ఉందా? సో ద రెగ్యులర్ వెనిలా కలర్ ఏముంది, you can see this. So for this I am using just one very small drop of vanilla essence. Okay na, this is optional కానీ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో చూడండి వెరీ నైస్ కలర్. సో దీన్ని నేను టీ కప్కి వేస్తా ఉన్నాను. అండ్ దీనికి స్వీట్నర్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ 1 teaspoon ఆఫ్ ఆర్గానిక్ హనీ. వెనిలా టీ, దీనికి మిల్క్ కావాల్సింటే వేసుకోవచ్చు. ఇట్స్ అగైన్ ఆప్షనల్. థ్యాంక్ యూ. ఇది అయింది. ఓకే, సో ఇది అయింది. వన్ మోర్ సూపర్ క్విక్ వెయిట్ లాస్. ఇట్ హెల్ప్స్ ఫర్ వెయిట్ లాస్ ఆల్సో. ఇది అయింది. So దీనికి I will keep hot water. So hot water పెట్టినాను. 1 minute. So next game of part I am showing you garlic lemon shots. This is ఇది ఏమంటారు, this is good for digestion. This is good for weight loss, and మీరు every day morning you can have this or every day night you can have this. So దీనికి కావాల్సినది pepper powder, jeera powder, 1 garlic,
lime juice, and sweetener organic honey. So I'll take the cup. Okay, దీనికి రెడీ చేసుకున్నాను. So for this we need hot water hot aitandi, and organic honey. So you can use garlic paste. కొంతమందికి అది సానా టేస్ట్ సానా వస్తుంది అనేసి you can use just the garlic ఇది వేసి just leave it for 5 minutes and it really works. Okay na? So water hot undi. So దీనికి pepper powder, jeera powder, so garlic, honey. So ఇదన్నీ వేసుకొని you have to tell one mantra. ఏమప్పా అంటే mix 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 అంతే. దీనికి గార్లిక్ పేస్ట్ వేసుకుంటే చాలా ఒక పంజెంట్ స్మెల్ వస్తుందండి. అండ్ యూ రిమెంబర్ నో నీడ్ టు కుక్. ఇది హాట్ వాటర్ వేసుకొని ఆఫ్టర్ 5 minutes you have to just drink this. So this is good for weight loss. So ఇది మీరు షార్ట్స్ లాగా తీసుకోవాలంటే serve in small one. If you are okay to bear the taste, and you can add some mint leaves and basil, whatever you like. So enjoy this when it is hot. Okay, this is ready. Garlic lemon shots, good for weight loss and digestion. Thank you. Okay, sorry, I have too many things on the table. కొంచెం మూవ్ చేసుకుంటాను. Okay. Okay, now I have 2 dishes ready here. So I am opening this. It's hot. నేను అట్లే కింద పెట్టుకొని చేస్తున్నాను. చూపిస్తాను మీకు. Serve చేసే ముందు you have to add pistachio powder. So ఇది పిస్తా you can just take it and మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చు. సో మీకు కనిపిస్తుంది అనిపిస్తుంది. So this is in light golden color. So దీనికి మీరు కలర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే you get more color. So దీనికి some pistachio pieces. So ఇంకొంచెం కావాల్సింటే షుగర్ సిరప్ వేసుకోవచ్చు. So I'm pouring some sugar syrup. This is my first recipe andi.
is ready. Kavita akka vastara. Okay, so this is ready. So my last and final recipe, this is that is kunafa sundae. ఇది సానానే బాగుంటుంది టేస్ట్ and it's very famous here. So దీన్ని I'm going to cut. So I'm very happy this is baked perfect. So Mickey, I think hope you can see. So మధ్యలో చీజీ లేయర్ ఉంటుంది. So it's like I'm feeling like I'm celebrating my birthday. Cake cut చేసే ఫీలింగ్ ఉంది నాకైతే. You can see కదా. So it's baked out perfect. I'm so happy. నాకు చాలా భయం ఉండేది ఎట్లా వస్తుందో ఏమో అని. In fact, I have tried it. Aina in the live I was scared. Chudandi sana baga vachindi. So can you see this? Kavita akka, if you want to take a picture, you can take. Okay. So ippudu I am showing you kunafa sundae. So chudandi cheesy చాలా బాగుంది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ కట్. మీకు ఏ షేప్లో అయినా కావాల్సిన కట్ చేసుకోవచ్చు. సో దీనిపైన ఐస్ క్రీమ్. సో యూ కెన్ యూజ్ ఎనీ ఐస్ క్రీమ్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండలే కదా. సో ఐఎమ్ చాపింగ్ ఇట్ విత్ సమ్ లిటిల్ పిస్తా, స్ప్రింక్లర్స్, సో కొంచెం స్ప్రింక్లర్స్ వేసుకుంటా ఉన్నాను. సమ్ నట్స్, pomegranate seeds, so whatever you want మీరు ఇది వేసుకోవచ్చు as you wish. and some pistachio powder, సానానే బాగుంటుంది ఇది టేస్ట్. and last not the least, it's Hershey syrup. So let me bring this near you. Are you able to see? Yes. So it's ready. My kids are eagerly waiting. Okay, now this is kunafa sundae. Okay. So let me show you my display table. So today I have shown you 12 recipes. Thank you so much for being with me. Just wait for a minute, Andy. I will show you my food display. 1 minute. Just a minute. So you can see, so this is my display table. Okay, you can see my lovely AVL team. Thank you, Kavita akka.
Okay, now let me show you my delicacies. So this is falafel with dip and my burrito bowl. Edamame. Nachos with salsa. And my falafel pocket. Vanilla tea. Kunafa sundae. Garlic lemon shots. Garlic bread. Guacamole with crispy bread. And dates shake. So here it is. So thank you so much once again for being with me for a long time and watching all the recipes. Once again, thank you so much Kavita Akka for the wonderful opportunity. I love my live cooking experience. Thank you Ramya, she's putting a lot of efforts for the live cooking. Love you so much Kavita Akka, and I would like to thank all my moderators. So that is Pooja, Sanjana, Lakshmi, Jyoti, Lakshmi Akka, Jyoti, Padmalekya, Shravani, Ramya, Rajani and myself Shruti Karthik. Thank you so much once again. So before I end this show, I would like to thank my sweet friends for their overall help. That is Shruti and Suma, and my beloved husband who was all the way from after his shift. He was with me and helped me a lot. So I would like to thank all of them. So I'm calling them 1 minute. So here she is. Hi Ariel ji. So she is my beautiful angel, Shruti Sandeep. So idrunu AVLG members. So and I would like to thank my more friends Suma, and also they are my we all are have our own firm Global Holidays. So andru twarga Dubai ki randi. So let us all meet soon in Dubai. So COVID vaccine anni inkevi vachesai, so we all can meet. So thank you so much once again. Thank you everyone for encouraging me with your comments. I will definitely reply you all. Thank you so much. Bye.